చోలే భతురా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కాబూలీ శనగలు 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, చోలే మసాలా 1 టీ స్పూన్, చింతపండు గుజ్జు తగినంత, తరిగిన టొమాటోలు 2, మైదా 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, ఉడికించిన బంగాళదుంపలు 2. చోలే భతురా తయారు చేసుకునే విధానం: ముందుగా ఉడికించిన కాబూలీ శనగలను కొన్నిటిని మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో మైదా, ఉప్పు, కొద్దిగా నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి పూరీ పిండిలా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన కాబూలీ శనగలు, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, టొమాటో ముక్కలు వేసి వేగనివ్వాలి. తరువాత చింతపండు గుజ్జును పోసి జీలకర్ర పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన బంగాళదుంప ముక్కలు, శనగల పేస్ట్, చోలే మసాలా వేసి కాస్త దగ్గర పడనివ్వాలి. ఆపై కొత్తిమీర జల్లి గార్నిష్ చేసుకుంటే చోలే కర్రీ రెడీ. ముందుగా సిద్ధం చేసుకున్న మైదా పిండిని పీటపై పెద్దగా పూరిల్లా ఒత్తుకోవాలి. వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని చోలే కర్రీతో సర్వ్ చేసుకుంటే చోలే భతురా రెడీ.